హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బొన్ను అండ్ మీ. సో ఇవాల్టి ఈ వీడియోలో ఏముండిపోతుందంటే, గ్రే హెయిర్ రాకుండా ఉండాలి అంటే, 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మన జుట్టు నల్లగా హెల్దీగా నిగనగలాడుతూ ఉండాలి అంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, సో ఏవేంటి మనం ఫాలో అవ్వాలి రెగ్యులర్ డైలీ లైఫ్లో అనేవి చెప్తానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా బెనిఫిట్ అవుతుంది మీకు. అండ్ వీడియో నచ్చితే మాత్రం జెన్యూన్గా లైక్ చేసి షేర్ చేయండి. ఈ మధ్యకాలంలో అండి 25 ఇయర్స్ కంప్లీట్ అయిన వెంటనే ఆర్ 25 to 30 ఇయర్స్ లోపు ఆడపిల్లలు అబ్బా మాకు వైట్ హెయిర్ వచ్చేస్తోంది అని చాలా కామన్గా పాపం చాలా బాధపడుతూ కంప్లైంట్స్ ఇస్తున్నారు. అఫ్ కోర్స్ ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు కూడా 30స్లోనే గ్రే హెయిర్ వచ్చేసిందండి. సో బేసిక్గా దీనికి రీజన్ ఏంటి అంటే, మెలనిన్ అనే ఒక పదార్థం మన బాడీలో కనుక ప్రొడ్యూస్ అవ్వకపోతే మనకి ఆ వైట్ హెయిర్ అనేది తొందరగా అంటే ఎట్ అ వెరీ యంగ్ ఏజ్‌లోనే వచ్చేస్తుందంట. మరి అది ప్రొడ్యూస్ అవుతూనే ఉండాలి, మనకెప్పుడూ మన జుట్టు బ్లాక్‌గా అలా బావుండాలి అంటే కొన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ తింటే మెలనిన్ ప్రొడక్షన్ అనేది ఆగకుండా కంటిన్యూగా అవుతూనే ఉంటుందంటండి. మరి మనకి మెలనిన్ రెగ్యులర్‌గా ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మరి మనం ఏం ఫుడ్స్ తినాలి ఏంటి అనేదే ఇవాల్టి మన వీడియో. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్‌గా ఏం తినాలి అంటే బి12 అండి. విటమిన్ బి12 అనే లోపం గనక మన బాడీలోకొస్తే ఫస్ట్ జరిగేది ఏంటంటే జుట్టు కుదుళ్ళు బలహీనపడిపోతాయి. అంటే రూట్స్ అండి వీక్ అయిపోతాయి, స్ట్రాంగ్‌గా ఉండవు. రూట్స్ వీక్ అయినప్పుడు ఆబ్వియస్‌గా ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అయిపోతుంది. అండ్ రూట్ నుంచి కూడా హెయిర్ రాలిపోయినప్పుడు మళ్ళా హెయిర్ రీగ్రోత్ రావాలి అంటే ఇప్పుడున్న పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో చాలా చాలా కష్టం. సో మనం బి12 మరి ఏం తింటే వస్తుంది ఏంటి అంటే, చికెన్ లివర్‌లో, ఎగ్స్‌లో, లేదంటే కర్డ్, పనీర్ అండ్ దెన్ ఎగ్ యోక్. ఎగ్ అంటే ఓన్లీ ఎగ్ వైట్ కాదండి, ఎగ్ లోపల ఉన్న యెల్లోలో కూడా. సో ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే మీకు బి12 అనేది పుష్కలంగా ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఐటమ్ రాగి అండి. సో రాగి కూడా పుష్కలంగా మన డైట్‌లో ఉంటేనే మన హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది. మరి ఏ ఫుడ్ ఐటమ్స్‌లో రాగి ఉంటుంది మాకు తెలీదు అంటారా? నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్ బంగాళదుంపలు, తర్వాత పుట్టగొడుగులండి, తర్వాత మేక లివర్, మన గోట్ మటన్ తింటూ ఉంటాం కదా, మటన్ లివర్‌లో కూడా రాగి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదండి, రెగ్యులర్‌గా జీడిపప్పులు, బాదం పప్పులు, ఇంకా మిల్లెట్స్, తృణ ధాన్యాలు అంటాం గదా! సో ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే రాగి సప్లిమెంట్ అనేది బాగా జరుగుతుంది మన కంప్లీట్ బాడీకి. అండ్ హెయిర్ అనేది సహజ వర్ణం అంటే దానికున్న న్యాచురల్ కలర్ కోల్పోకుండా ఉంటుందండి. సో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో ఇందాక నేను చెప్పిన బి12 అలాగే రాగి మరి ఎంత రెగ్యులర్‌గా తీసుకోవాలి అనే డౌట్ మీకు వచ్చుండొచ్చు. వారంలో కనీసం 3-4 సార్లు తింటూ ఉండండి. అండ్ దెన్ ఐరన్ అండి. ఇందాక నుండి చెప్తున్నాను కదా, ఐరన్ లోపం ఉంటే కూడా జుట్టు రాలుతుంది. కానీ ఫస్ట్ ప్లేస్‌లో అయితే నేను బి12 అనే చెప్తాను. విత్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. సో ఐరన్ లోపం ఉంటే కూడా జుట్టు రాలుతుంది కాబట్టి చాలా ఈజీగా మన ఐరన్ లెవెల్స్‌ని మనం గనుక డెడికేటెడ్‌గా మన డైట్ అనేది ఫాలో అయితే పెంచుకోవచ్చండి. ఎగ్జాంపుల్ నేనే. నాకు చాలా అంటే చాలా లో హిమోగ్లోబిన్ ఉండేది ఒక టైంలో. ఇప్పుడు కొంచెం బెటర్‌గానే ఉన్నానండి. సూపర్‌గా ఉందని చెప్పను, బట్ ఫైన్. సో రెగ్యులర్‌గా ఐరన్ అనేది మనకి బావుండాలి అంటే ఆకుకూరలు, పప్పు చేసుకొని తింటే చాలా బాగా మనకి ఐరన్ అబ్సార్ప్షన్ అనేది జరుగుతుంది. స్పెషల్లీ పాలకూర, తోటకూర, గోంగూర మీకు తెలియంది కాదు. అండ్ బీట్రూట్ గైస్, బీట్రూట్‌లో చాలా చాలా ఐరన్ ఉంటుంది. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ విషయానికొస్తే యాప్రికాట్స్, కిస్మిస్ అండ్ దెన్ ఖర్జూరాలు, నువ్వులు, ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ ఐరన్ అనేది మనకి అందజేస్తాయండి. మన బాడీకి చాలా చాలా ఐరన్ ఇస్తాయి. కాకపోతే ఇక్కడ ఐరన్‌తో పాటు కాంబినేషన్‌గా వైటమిన్ సి అనేది తీసుకుంటేనే ఆ అబ్సార్ప్షన్ అనేది బాడీకి వెళ్తుంది. మరి వైటమిన్ సి ఎలా అంటే వెరీ సింపుల్. రోజు ఒక అరచెక్క నిమ్మకాయ నీళ్లు తాగుతూ ఉండండి. ఇష్టం లేని వాళ్ళు హాఫ్ చెక్క తప్పదు. ఇష్టపడే వాళ్ళు పులుపు ఇష్టం నాకు మళ్ళీ అంటే అట్‌లీస్ట్ 2 టైమ్స్ లైమ్ వాటర్ తాగుతూ ఉంటే చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ వైటమిన్ డి. సో విటమిన్ డి అనంగానే బోన్స్‌కి సంబంధించిన విటమిన్ అది, మనకి కాల్షియం, విటమిన్ డి అనే ఒక కాంబీ గుర్తొస్తూ ఉంటుంది కదా! కాదండి. మన హెయిర్ కోసం కూడా విటమిన్ డి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ ఈజీగా విటమిన్ డి రావాలి అంటే అట్‌లీస్ట్ 5-10 మినిట్స్ పొద్దున్నే నిద్ర లెగవంగానే అలా సూర్య భగవానుడి ముందు నుంచోండి. కొద్దిసేపన్నా ఎండ, ఆ కిరణాలు మన బాడీ మీద పడితే ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ మీరు తినాల్సింది మష్రూమ్స్ తింటే కూడా విటమిన్ డి వస్తుంది. అండ్ ఎగ్ యోక్ అండి. స్పెషల్‌గా చెప్తున్నాను. ఎగ్ లోపల ఉన్న యెల్లో ఒక్కటన్నా తినండి రోజుకి. వైటమిన్ డి
పుష్కలంగా అందుతుంది. అంతేకాదండి, విటమిన్ డి ఫోర్టిఫైడ్ మిల్క్ అని మనకి మార్కెట్‌లో దొరుకుతున్నాయి. అవి కూడా మీరు తాగగలిగితే ట్రై చేయండి. చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ విటమిన్ డి ఫోర్టిఫైడ్ మిల్క్ అవి తాగడం మా వల్ల కాదు, అమ్మో నేను ఆ మిల్క్ టైప్ కాదు అనే వాళ్ళకండి ఇంకొక ఆప్షన్ చెప్తాను. ఫ్రెష్‌గా దొరికే ఆరెంజ్ జ్యూస్ తాగండి. ఆరెంజ్ జ్యూస్ ఉంటూనే ఉంటాయి మనకి ఇయర్లీ ఆల్మోస్ట్ 6 మంత్స్ ఉంటాయి కదా! ఆ దొరికినంత వరకు ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ తాగడానికి ట్రై చేయండి. వైటమిన్ డి పుష్కలంగా దొరుకుతుంది. అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫోలేట్. మీరు ఈ పదం వినే ఉంటారు. రెగ్యులర్‌గా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అని వేసుకుంటూ ఉంటాం కదా! అప్పుడప్పుడు మనం. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన హెయిర్ గ్రోత్ కోసం. సో, ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే అన్ని రకాల ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరలో మనకి ఫోలేట్ అనేది దొరుకుతుంది. అండ్ పెసరపప్పు అండి. కాంబినేషన్ ఆఫ్ పాలకూర అండ్ పెసరపప్పు రెగ్యులర్‌గా అట్‌లీస్ట్ వారంలో 1, 2 సార్లు తింటూ ఉంటే కూడా మీకు ఆ ఫోలేట్ లోపం లేకుండా ఉంటుంది. అండ్ మీకు హెయిర్ అనేది చాలా బావుంటుంది. సో, పెసరపప్పు, పాలకూర ఇలాంటి కాంబినేషన్స్‌తో పాటండి రెగ్యులర్‌గా చోలే, రాజ్మా, అలాగే సోయా, బొబ్బర్ల కూరలవి కూడా పూరి, చపాతీ ఇలాంటి వాటిలో చేసుకొని తినగలిగితే చాలా చాలా ఫోలేట్ అనేది మనకి అందుతుంది బాడీకి. మాకట్లా కర్రీస్ ఫామ్‌లో ఇష్టం లేదు. మాకు ఆ నార్త్ ఇండియన్స్ లాగా తినడం మాకు నచ్చదు అని కొంతమంది అంటూ ఉంటారండి సౌత్ ఇండియన్స్. అలాంటి వాళ్ళకైతే చక్కగా నానపెట్టుకుని, పప్పులను ఉడకపెట్టుకుని ఈవినింగ్ స్నాక్ టైంలో పిచ్చి పిచ్చి జంక్ ఫుడ్స్ తినకుండా వీటిల్ని ఎంజాయ్ చేయండి. ఇలా కూడా మనకి ఫోలేట్ ఆర్ ఫోలిక్ యాసిడ్ అనేది బాడీకి పుష్కలంగా అందుతుంది. తద్వారా మన హెయిర్ అనేది బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మరి వీడియో నచ్చిందా? జెన్యూన్‌గా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని, షేర్ కూడా చేసుకోండి. సరేనా? ఉంటానండి. బాయ్.